హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, దయచేసి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. అదేవిధంగా మీ యొక్క ఫ్రెండ్స్కి ఈ యొక్క వీడియోను షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ కింద మనకు ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. సో దీని ద్వారా మనకు నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ సంబంధించిన దాంట్లో ఉద్యోగాలు కల్పించడానికి మనకు ఈ యొక్క నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి మనకు అర్బన్ క్లినిక్స్ ఏవైతే ఉన్నాయో అర్బన్ క్లినిక్స్లో, యూపీఎస్సీలో, డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో, డిపిహెచ్ఎల్ ల్యాబ్లో, జీజీహెచ్లలో సంబంధించిన ఏవైతే హాస్పిటల్స్ ఉన్నాయో ఆ యొక్క హాస్పిటల్లో ఈ యొక్క ఉద్యోగాలు కల్పించడానికి మనకు ఈ యొక్క తాజా నోటిఫికేషన్ అయితే విడుదలైంది. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎలాంటి ఎగ్జామినేషన్ ఉండదు, అదేవిధంగా ఎలాంటి ఆన్లైన్ అప్లికేషన్ కూడా ఉండదు. సో కేవలం మనము అప్లికేషన్ని మనకు ఆఫ్లైన్లో కనిపిస్తున్న ఈ యొక్క అప్లికేషన్ని మనం ఫిలప్ చేసిన తర్వాత పోస్టల్ ద్వారా కానీ లేదంటే డైరెక్ట్గా మనము ఈ యొక్క అప్లికేషన్ని సబ్మిట్ చేయొచ్చు. సో ఈ యొక్క అప్లికేషన్ని మనం ఏ విధంగా సబ్మిట్ చేయాలి, అదేవిధంగా దాంతోపాటు మనకు ఎలాంటి వివరాలను మనం సమర్పించాలి అనే విషయాన్ని మనం ఈ యొక్క వీడియోలో క్లియర్గా తెలియజేసుకుందాం. దయచేసి వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క పోస్ట్ అనేది మనము ఈ యొక్క బ్లాక్లో రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసినట్లయితే పోస్ట్ వచ్చేసి మనకు జూనియర్ అసిస్టెంట్, ఆప్టోమెట్రిక్ అండ్ ల్యాబ్ అటెండెంట్, సోషల్ వర్క్ సంబంధించిన రకరకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సో ఇది మీరు ఏ ఉద్యోగానికి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క ఉద్యోగానికి సంబంధించి ఈ బ్లాక్లో రాయండి. అదేవిధంగా మీ తాజా లేటెస్ట్ ఫోటోగ్రాఫ్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క ఫోటోగ్రాఫ్ని మీరు ఈ యొక్క బ్లాక్లో పేస్ట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ చూసినట్లయితే మనకి ఫుల్ నేము, జెండరు, డేట్ ఆఫ్ బర్త్ వీటన్నిటిని కూడా మనము ఎస్ఎస్సిలో ఏదైతే మనకు ప్రింట్ అయ్యిందో ఆ యొక్క డీటెయిల్స్ అంటే ఎస్ఎస్సిలో ఉన్నటువంటి ఫుల్ నేము మనం ఈ యొక్క బ్లాక్లో రాయాల్సి ఉంటుంది. అది కూడా మనకు క్యాపిటల్ లెటర్స్లో మాత్రమే మనము రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా జెండర్, మేల్ అయితే మేల్ అండ్ ఫీమేల్ అయితే ఫీమేల్ అనేది మనం ఇక్కడ రాయాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ మీద అయితే ఎస్ఎస్సిలో ప్రింట్ అయిందో ఆ యొక్క డేట్ ఆఫ్ బర్త్, అదేవిధంగా మీ యొక్క ఫాదర్ నేము, అదేవిధంగా మదర్ నేమ్ ఏదైనా రాయొచ్చు. సో ఫాదర్ నేమ్ ఉంటే ఫాదర్ నేమ్, మదర్ నేమ్ ఉంటే మదర్ నేమ్. సో సోషల్ స్టేటస్ వచ్చేసి మనకు క్యాస్ట్ కేటగిరీ అనేది మీరు ఏ కేటగిరీకి సంబంధించిన వారు. ఒకవేళ ఓసీ అయితే ఓసీని టిక్ చేయండి, ఎస్సీ అయితే ఎస్సీని టిక్ చేయండి, ఎస్టీ అయితే ఎస్టీ, బీసీఏ, బీసీబీ అండ్ బీసీసీ అండ్ బీసీడీ సంబంధించిన దాంట్లో మీరు టిక్ చేయొచ్చు. అదేవిధంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే కనుక ఎస్ అని టిక్ చేయండి, లేదంటే నో అని టిక్ చేయండి. అదేవిధంగా ఎక్స్ సర్వీస్మెన్ అయితే కనుక ఖచ్చితంగా ఎస్ చేయండి, లేదంటే నో ప్రెస్ చేయండి. స్పోర్ట్స్కి సంబంధించిన ఏవైనా మీకు క్వాలిఫికేషన్స్ ఉంటే కనుక వాటిని మీకు ఎస్ చేయండి, లేకపోతే నో అని ప్రెస్ చేయండి. సో ఇక్కడ మీకు ఆధార్ సంబంధించిన నెంబర్ ఉంటుంది కదా, సో ఆధార్ నెంబర్ అనేది మనం ఇక్కడ రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా మొబైల్ నెంబర్ అనేది యాక్టివ్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ యొక్క మొబైల్ నెంబర్ ఫస్ట్లో రాయండి. మీ యొక్క పేరెంట్ మొబైల్ నెంబర్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్ మొబైల్ నెంబర్ కానీ ఈ సెకండ్ కాలంలో రాయొచ్చు. అదేవిధంగా మీకు సంబంధించిన లేటెస్ట్ యాక్టివ్ ఈమెయిల్ ఐడి ఏదైతే ఉందో ఆ యొక్క ఈమెయిల్ ఐడిని ఇక్కడ ప్రొవైడ్ చేయండి. మీ యొక్క హౌస్ నెంబర్తో సహా మీ యొక్క ఫుల్ అడ్రస్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క అడ్రస్ మొత్తం కూడా పిన్ నెంబర్తో సహా మీరు ఈ బ్లాక్లో రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా బ్యాంక్ రెమిటెన్స్ ఐడి నెంబర్ విత్ డేటు. సో బ్యాంక్కి సంబంధించిన మనం ఏదైతే డీడీ పేమెంట్ ఫోర్ చేస్తాం కదా దాని యొక్క డీటెయిల్స్ అనేది మనం ఇక్కడ రాయాల్సి ఉంటుంది విత్ డేట్తో సహా. అదేవిధంగా స్కూల్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ చూసినట్లయితే మనకు స్కూల్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ వచ్చేసి మనకు ప్లేస్, అదేవిధంగా మండల్, డిస్ట్రిక్ట్ వచ్చేసి మనం ఏ జిల్లా చదువుకున్నాము, ఏ ప్లేస్లో చదువుకున్నాము, ఏ మండల్ చదువుకున్నాము అనే డీటెయిల్స్ మనం ఇక్కడ రాయాల్సి ఉంటుంది. సో 4th క్లాస్ వచ్చేసి మనకు ఏ ఇయర్లో పాస్ అయ్యాము, 5th ఏ ఇయర్లో పాస్ అయ్యాము, 6th ఏ ఇయర్లో పాస్ అయ్యాము, 7th 8th ఏ ఇయర్లో పాస్ అయ్యాము అనే విషయాన్ని మీరు ఇక్కడ రాయండి. సో అక్కడ ప్లేసు, మండలు, డిస్ట్రిక్ట్ అనేది మీరు ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా మార్క్స్ వచ్చేసి మనకు మీ యొక్క 10th క్లాస్లో కానీ ఇంటర్లో కానీ అదేవిధంగా డిగ్రీకి సంబంధించిన దాంట్లో మీకు వచ్చిన కోర్సులు ఏవి ఉన్నాయి, దాంట్లో వచ్చిన మార్క్స్ అన్ని, దాంట్లో వచ్చిన మార్క్స్ అన్ని, మ్యాక్సిమం మార్క్స్ అన్ని, మినిమం మార్క్స్ అన్ని, అదేవిధంగా పర్సంటేజ్ ఎంత వచ్చిన విషయం రాయండి. మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ఆ యొక్క వివరాలను ఆర్గనైజ్ వైజ్గా మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. అది ఎన్జిఓలో అయినా, లేదంటే ప్రైవేట్లో అయినా, లేదంటే గవర్నమెంట్లో అయినా ఎక్కడైనా పనిచేసిన అనుభవం ఉంటే కనుక మీరు ఈ యొక్క బ్లాక్లలో రాయొచ్చు. అదేవిధంగా ఈ యొక్క అప్లికేషన్తో పాటు మనం ఏమేమి అటాచ్ చేస్తున్నాం అనే విషయాన్ని కూడా మనం ఈ యొక్క ఎంక్లోజర్లో మనం ప్లేస్ చేయాల్సి ఉంటుంది. సో ఎంక్లోజర్లో మనకు అడిగిన దాంట్లో మనకి ఎస్ఎస్సి సర్టిఫికేట్స్ ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి మీరు ఎస్ అని రాయండి. అదేవిధంగా దాన్ని ఈ యొక్క అప్లికేషన్తో పాటు అటాచ్ చేయండి. అదేవిధంగా ఇంటర్మీడియట్, డిగ్రీ సంబంధించిన సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మీరు ఏదైతే మీరు ఇక్కడ ఈ యొక్క అప్లికేషన్తో పాటు అటాచ్ చేస్తున్నారో వాటిని ఎస్ అని రాయండి, లేకపోతే వాటిని మీరు నో అని కూడా
రాయొచ్చు. సో ఈ విధంగా చేసిన తర్వాత మనం మన యొక్క సంతకాన్ని మనం ఇక్కడ పెట్టిన తర్వాత ఈ యొక్క అప్లికేషన్తో పాటు మనకు సంబంధించిన ఏవైతే ఎంక్లోజర్స్ చేస్తున్నామో ఆ యొక్క ఎంక్లోజర్స్ అన్నీ కూడా మనము ఈ యొక్క అప్లికేషన్ ఫామ్తో అటాచ్ చేయాలి. వాటన్నిటిని కూడా మనకు అటెస్టెడ్ కాపీస్ కింద మనము ఖచ్చితంగా మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని అభ్యర్థులు గమనించండి. అదేవిధంగా ఈ యొక్క ఉద్యోగం సంబంధించి మనకు ఎలాంటి అప్లికేషన్ ఫీ పే చేయాలి అంటే ఇక్కడ 800 రూపాయల ఫీ వచ్చేసి మనకు ఓసీలు కానీ బీసీలు కానీ ఎవరైతే ఉన్నారో వారి అందరికీ కూడా మనకు ఖచ్చితంగా 800 రూపాయల ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా 500 రూపీస్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ డిసేబుల్స్ ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ ఎక్స్ సర్వీస్ మెన్ మ్యాన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారు అందరూ కూడా ఈ యొక్క 500 రూపాయల అప్లికేషన్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో ఈ యొక్క 500 రూపాయల అప్లికేషన్ ఫీజు అదేవిధంగా 800 రూపాయల అప్లికేషన్ ఫీజు సపరేట్గా మనము ఆన్లైన్ పేయబుల్ టు ద యూనియన్ బ్యాంక్ గుంటూరు మెడికల్ కాలేజ్ బ్రాంచ్ గుంటూరు యూనియన్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అని చెప్పేసి మనము ఈ యొక్క అకౌంట్ నెంబర్కి అదేవిధంగా ఐఎఫ్ఎస్సి కోడ్కి మనం ఇక్కడ పే చేయాల్సి ఉంటుందని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్లో తెలియజేశారు. సో ఖచ్చితంగా మీ యొక్క అప్లికేషన్ ఫీ అనేది మీరు ఇక్కడ పే చేయండి. సో ఈ యొక్క ఉద్యోగానికి ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు మనకి అంటే ఈ యొక్క ఉద్యోగానికి వచ్చేసి మనకు టోటల్ మార్క్స్ వచ్చేసి మనకు మెరిట్లో మనకి 100 మార్క్స్ అయితే ఉంటాయి. సో 75% మార్క్స్ వచ్చేసి మనకు క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఇన్ అగ్రిగేట్ మన క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో వచ్చిన మార్క్స్ ఆధారంగానే మనకు 75% మార్క్స్ అనేది మనకు యాడ్ చేస్తారు. సో వెయిటేజ్ చూసినట్టయితే మనకు 2.5 మార్క్స్ వచ్చేసి మనకు అడిషనల్గా ట్రైబల్ ఏరియాలో ఉన్న వారికి అయితే మనకి యాడ్ చేస్తారు. అదేవిధంగా 2 మార్క్స్ వచ్చేసి మనకు రూరల్ ఏరియాలో ఉన్న వారికి యాడ్ చేస్తారు. 1 మార్క్ వచ్చేసి మనకు అర్బన్ ఏరియాలో సర్వీస్ ఉన్న వారికి, అంటే ఎవరైతే సర్వీసు మనకు ట్రైబల్ ఏరియాలో కానీ రూరల్ ఏరియాలో కానీ అర్బన్ ఏరియాలో కానీ ఉన్నారో వారికి ఈ యొక్క విధంగా తెలిపే విధంగా మార్క్స్ అనేటివి అడిషనల్గా యాడ్ చేస్తారు. సో మనకి 10 మార్క్స్ వరకు క్వాలిఫికేషన్ ప్రకారం అయితే మనకు 10 మార్క్స్ వరకు అయితే యాడ్ చేస్తారు. సో ఫస్ట్ మనకి కంప్లీట్ చేసిన ప్రతి ఇయర్కు కూడా మనకు 1 మార్క్ అనేది అడిషనల్గా యాడ్ చేస్తారు. సో ఇక్కడ మనకి 6 మంత్స్ సర్వీస్ ఎవరైతే చేస్తున్నారో వారికి నో వెయిటేజ్ ఉంటుంది. ఇక్కడ ఇంటర్వ్యూ అనేది ఖచ్చితంగా కండక్ట్ చేయరు. సో మనకు ఈ యొక్క క్వాలిఫికేషన్స్ అదేవిధంగా సర్వీస్ సంబంధించిన మార్క్స్ హైయెస్ట్ ఎవరికైతే వస్తాయో వారిని మాత్రమే ఈ యొక్క ఉద్యోగానికి అయితే సెలెక్ట్ చేస్తారు. మరి ఈ యొక్క ఉద్యోగానికి మనం ఏ విధంగా అప్లై చేయాలి అంటే క్యాండిడేట్స్ ఖచ్చితంగా మన యొక్క డిస్ట్రిక్ట్ కలెక్టరల్ ఆఫీస్లో ప్రొవైడ్ చేసినటువంటి డ్రాప్ బాక్స్లో ఇవ్వచ్చు, లేదంటే మనము పోస్టల్ ద్వారా కూడా మనం ఈ యొక్క అప్లికేషన్ని మనం ప్రొవైడ్ చేయొచ్చు. సో ఈ యొక్క అడ్రస్ వచ్చేసి మనకు ఆఫీస్ ఆఫ్ డిఎంఎండ్హెచ్ఓ గుంటూరు ఆర్ టు రిజిస్టర్ పోస్ట్ వచ్చేసి మనకు నేమ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ గుంటూరు ఆపోజిట్ కలెక్టరేట్ నగరంపాలెం గుంటూరు అనే అడ్రస్కి మనము ఈ యొక్క అప్లికేషన్ని సెండ్ చేయొచ్చు. మరి ఈ యొక్క అప్లికేషన్ మనకి ఎక్కడ దొరుకుతుంది అంటే ఖచ్చితంగా gunturu.ap.gov.in అనే వెబ్సైట్లో కూడా మనకి ఈ యొక్క అప్లికేషన్ అనేది అందుబాటులో ఉంది. ఒకవేళ ఎకనామికల్ వీకర్ సెక్షన్ క్యాండిడేట్స్ అయితే కనుక ఖచ్చితంగా మనకు 500 రూపాయల అప్లికేషన్ ఫీ అనేది కూడా పే చేయాలని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్లో తెలియజేశారు. సో ఈ యొక్క అప్లికేషన్తో పాటుగా ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, ఎస్ఎస్ సర్టిఫికేట్స్, లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేటు, అదేవిధంగా ఫిజికలీ ఛార్జ్డ్ ఉంటాయి ఆ యొక్క డీటెయిల్స్, ఇన్ కేస్ ఆఫ్ ఎక్స్ సర్వీస్మెన్ ఉంటాయి ఆ యొక్క డీటెయిల్స్, బోనాఫైడ్స్ అనమాట 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్న బోనాఫైడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని, అదేవిధంగా సర్వీస్ సర్టిఫికేట్ వచ్చేసి మనకు కన్సర్న్డ్ డిఎంఎండ్హెచ్ఓ డిసిహెచ్ఎస్ ఎనీ అదర్ అథారిటీ ఏదైతే ఉంటుందో దాని తాలూకు సర్వీస్ సర్టిఫికేట్ కూడా మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ క్యాస్ట్ అండ్ కమ్యూనిటీ సంబంధించిన దాంట్లో మనకు ఖచ్చితంగా 1997 రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారంగానే మనం క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాల్సి ఉండాలని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్లో తెలియజేశారు. సో ఈ యొక్క ఉద్యోగం సంబంధించి మనకు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల్లో మనకి ఒక ఖాళీ అయితే ఉంటుంది. కాబట్టి ఈ ఒక ఖాళీకి డిగ్రీ విత్ పీజీడీసీఏ కోర్స్ కంప్లీట్ చేసి ఉండాలని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్లో తెలియజేశారు. అదేవిధంగా ఆప్టోమెట్రిక్ సంబంధించిన దాంట్లో మనకి బ్యాచిలర్ ఆఫ్ ఆప్టోమెట్రీ అండ్ మాస్టర్ ఆఫ్ ఆప్టోమెట్రీ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి మనం సంపాదించి ఉండాలని చెప్పేసి చెప్పారు. అదేవిధంగా డిడిఎం, ఎంఐఎస్, ఎన్హెచ్ఎం సంబంధించిన కోర్సులు మనకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్ కంప్లీట్ చేసి ఉండాలి. అది కూడా కంప్యూటర్ సైన్స్లో మనం కంప్లీట్ చేసి ఉండాలని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్లో తెలియజేశారు. అదేవిధంగా ల్యాబ్ అటెండెంట్ ఉద్యోగం సంబంధించి ఖచ్చితంగా 10th క్లాస్ పాస్ అయ్యి ఉండాలి. అదేవిధంగా ల్యాబ్ అటెండెంట్ సంబంధించిన కోర్సు లేదంటే ఇంటర్మీడియట్ ల్యాబ్ అటెండెంట్ వొకేషనల్ కోర్స్ కంప్లీట్ చేసి ఉండాలని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్లో తెలియజేశారు. సో సోషల్ వర్కర్ కానీ, టీబీ హెల్త్ విజిటర్ కానీ, సీనియర్ ట్రీట్మెంట్ ల్యాబ్ సూపర్వైజర్ సంబంధించిన ఉద్యోగాలకు కానీ ఇక్కడ మనకి ఎంఎస్డబ్ల్యూ లేదా ఎంఏ సోషల్ వర్క్లో ఖచ్చితంగా పీజీ చేసి ఉండాలని చెప్పేసి కూడా నోటిఫికేషన్ తెలియజేశారు. అదేవిధంగా గ్రాడ్యుయేట్ ఇన్ సైన్స్ లేదంటే ఇంటర్మీడియట్ 10+2లో వచ్చేసి మనకు సైన్స్ కోర్స్ ఖచ్చితంగా ఉండాలి. ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఎంపీడబ్ల్యూ, ఎల్ఏహెచ్వి, ఏఎన్ఎం హెల్త్ వర్కర్లో పనిచేసిన అనుభవం ఉండాలని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్లో తెలియజేశారు. సో ఇక్కడ మనకి
గ్రాడ్యుయేట్ ఇన్ ఆర్ డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబొరేటరీలో కోర్స్ చేసిన విధంగా మనకు అనుభవం అయితే ఉండాలని చెప్పేసి కూడా మన నోటిఫికేషన్లో క్లియర్గా తెలియజేశారు. సో ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు పాత గుంటూరులో ఉన్నటువంటి అన్ని హాస్పిటల్లో కూడా మనకు ఈ యొక్క ఉద్యోగాలు అయితే ప్లేస్ అయితే చేస్తారు. కాబట్టి ఈ యొక్క లోకల్ గుంటూరు వాళ్ళైతే ఈ యొక్క ఉద్యోగానికి అయితే ఈజీగా అప్లై చేసుకోవచ్చు. వారికి ఈ యొక్క కేటగిరీలో అంటే ఈ యొక్క కేటగిరీ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ కనుక కంప్లీట్ చేసుకుంటే కనుక ఈజీగా ఉద్యోగం వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో దీంట్లో మనకి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం సంబంధించిన దాంట్లో మనకి 18,450 రూపాయల శాలరీ అయితే ఉంటుంది. ఆప్టోమెట్రిక్ సంబంధించిన దాంట్లో 29,000 శాలరీ అయితే ఉంటుంది. అదేవిధంగా DDM సంబంధించిన దాంట్లో 31,000, అదే ల్యాబ్ అటెండెంట్ సంబంధించిన దాంట్లో 15,000, సోషల్ వర్కర్లో మనకి 20,000, టీబీ హెల్త్ విజిటర్లో మనకి 26,000, సీనియర్ ట్రీట్మెంట్ ల్యాబ్ సూపర్వైజర్ సంబంధించిన దాంట్లో 33,000 జీతం వరకు సంబంధించిన అవకాశం అయితే ఉంటుంది. సో మొత్తం 7 పోస్టులు కూడా మనకి గుంటూరు పరిధిలో ఉన్నటువంటి పాత జిల్లాల్లో మనకి ఈ యొక్క ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తారు. కాబట్టి ఈ యొక్క విషయాన్ని అభ్యర్థులు గమనించండి. సో ఫ్రెండ్స్, ఇది మనకు గుంటూరు సంబంధించిన దాంట్లో మనకి ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్. మళ్ళీ ఒక నోటిఫికేషన్తో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే, జై హింద్.